కాకినాడ జిల్లా తునిలో కలకలం రేపిన బాలుడు కిడ్నాప్ కథ సుఖాంతంగా ముగిసింది. భాష్యం విద్యా సంస్థలో ఫస్ట్ క్లాస్ చదువుతున్న విద్యార్థి దాశెట్టి పరమేష్ తల్లిదండ్రుల చెంతకు చేరాడు. కిడ్నాపర్ బాలుడి తండ్రికి ఫోన్ చేసి డి పోలవరంలో పిల్లాడిని వదిలేసినట్లుగా సమాచారం అందించారని పోలీసులు తెలిపారు. అక్కడి నుంచి బాలుడిని వెంటనే తండ్రి పెయింట్ షాప్ లో పనిచేసే ఇద్దరు వ్యక్తులతో కలిసి తునికి ఆటోలోని తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. బాలుడిని తుని టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గీతా కృష్ణ తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. కిడ్నాపర్ కు సంబంధించి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నుండి అందించడానికి కాకినాడ నుండి మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు ఉన్నారు. కామేశ్వరరావు, చెప్పండి. జనీమా, తునిలో బాలుడు కిడ్నాప్ కథ సుఖాంతమైందని చెప్పొచ్చు. తునిలో కిడ్నాప్ అయిన ఆ బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. కొద్ది నిమిషాల క్రితమే బాలుడు తండ్రికి కిడ్నాపర్ ఫోన్ చేసి మీ అబ్బాయిని తునిలో గల సిఎంఆర్ షాపింగ్ మాల్ వద్దకు పంపిస్తున్నాను, మీ అబ్బాయిని మీరు తీసుకువెళ్ళండి అని చెప్పి ఫోన్ చేసి చెప్పడంతో బాలుడు తల్లిదండ్రులు, బంధువులు, పోలీసులు సిఎంఆర్ షాపింగ్ మాల్ వద్దకు అయితే చేరుకున్నారు. తండ్రి వద్దకు బాలుడు అయితే ఈ రోజు ఉదయం తల్లిదండ్రుల వద్ద నుంచి బాలుడు ఈ రోజు ఉదయం స్కూల్ నుంచి కిడ్నాప్ గురైన బాలుడు ఆటోలో రావడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నాడు. బాలుడు తుని మండలం డి పోలవరం వద్ద ఆటో ఎక్కించి తన షాప్ లో పనిచేస్తున్న తండ్రి షాప్ లో పనిచేస్తున్న ఆటో వాళ్ళ తుని సిబ్బంది తుని ఏదైతే ఉందో సిఎంఆర్ షాపింగ్ మాల్ కి తీసుకురావడంతో తల్లిదండ్రులు ఇటు పోలీసులు తునిలో మొత్తం కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికి ఉదయం ఏదైతే ఉందో బాలుడు కిడ్నాప్ గురయ్యారని ఉదయం 10:30 నుంచి కూడా తునిలో ఒక ఉత్కంఠితమైన వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. తునిలో బాషింగ్ స్కూల్ కి పంపించిన బాలుడు కిడ్నాప్ గురైన తర్వాత తునిలో ఒక పక్క బాలుడు తల్లిదండ్రులతో పాటు బాలుడు బంధువులు కూడా రోదనలు అంటే మిన్నట్టే అని చెప్పొచ్చు. ఈ బాలుడు అసలు స్కూల్ నుంచి బయటకు వెళ్ళిన అనంతరం దొరికే వరకు కూడా తల్లిదండ్రులు అయితే మాత్రం రోదనకు గురయ్యారు. అనంతరం కూడా తల్లిదండ్రులు ఎంతమంది వారించినప్పుడు కూడా తల్లిదండ్రులు అయితే తమ బాలుడిని తమకు అప్పగించాలని చెప్పి ఇటు పోలీసులకి అయితే మాత్రం మొరపెట్టుకున్నారు. మరో పక్క స్కూల్ యాజమాన్యం మీద అయితే కూడా గొడవకైతే దిగిన పరిస్థితి అయితే మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఈ బాలుడు మిస్సింగ్ కేసు అయితే మాత్రం కొన్ని గంటల వ్యవధిలోనే ఇది కథ సుఖాంతం అయిందని చెప్పొచ్చు. బాలుడు సంబంధించిన ఏదైతే ఉందో కిడ్నాపర్ ఏదైతే మన ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్ ఉదయం నుంచి కూడా బాలుడు కిడ్నాప్ గురైన ఉదయం 10:30 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మొత్తం లైవ్ లో బాలుడి యొక్క ఆచూకీ కోసం మనం అయితే మాత్రం చెబుతా ఉన్నాం. బాలుడు ఆచూకీ ఎవరికి దొరికినప్పటికీ కూడా టౌన్ సిఐ ఎవరైతే ఉన్నారో గీతా కృష్ణకి తెలియపరచండి అని చెప్పి ప్రైమ్ లైన్ లో ఉదయం నుంచి కూడా మన ఎక్స్క్లూజివ్ వార్తలు అయితే ఇస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈ ప్రైమ్ లైన్ వార్తలు చూసిన అనంతరం కూడా కిడ్నాపర్లు అయితే మాత్రం చెలించిపోయి ఈ బాలుడిని అయితే మాత్రం తమ తల్లిదండ్రులకు అప్పగించాలనే ఆలోచనతో తన తండ్రికి ఫోన్ చేసి మీ అబ్బాయిని మీకు పంపిస్తున్నాం, మీ అబ్బాయిని తీసుకువెళ్ళండి అని చెప్పి కోటనందూరు మండలం డి పోలవరం ఊరి చివరన ఏదైతే ఉందో టెంపుల్ దగ్గర అయితే మాత్రం మీ అబ్బాయిని విడిచిపెడుతున్నాం అని చెప్పి తండ్రికి ఫోన్ చేసిన అనంతరం కూడా తండ్రి తన పెయింటింగ్ షాప్ లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను అప్పటికే కోటనందూరు పంపించడం జరిగింది. కోటనందూరులో తమ బాలుడిని అయితే మాత్రం ఆటో ఎక్కించి తుని సిఎంఆర్ షాపింగ్ మాల్ కి అయితే తీసుకురావడం జరిగింది. అనంతరం కూడా తుని సిఎంఆర్ షాపింగ్ గారి తల్లిదండ్రులు, బంధువులు, అదేవిధంగా పోలీసులు కూడా అక్కడ చేరుకుని బాలుడిని అయితే మాత్రం ఆటో దింపి పోలీసులు అయితే మాత్రం వివరాలు అది అడుగుతున్నారు. ఉదయం 10:30 సమయంలో బాలుడిని సంబంధించిన కిడ్నాప్ ఎవరు చేస్తారు, ఏ విధంగా జరిగింది, ఎక్కడెక్కడికి తీసుకెళ్లనే వివరాలు అయితే మాత్రం బాలుడి నుంచి అయితే మాత్రం పోలీసులు అయితే వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరో పక్క ఎవరైతే ఈ దొంగలు ఈ కిడ్నాపర్స్ ఎవరైనా కోణంలో మరో పక్క అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం విచారణ చేపడుతున్నారు. మరో పక్క స్కూల్ యజమాని ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి మరో పక్క పోలీసులు అయితే మాత్రం స్కూల్ యాజమాన్యం మీద అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక తల్లిదండ్రులు స్కూల్లో పూర్తి స్థాయి తల్లిదండ్రులు స్కూల్లో దింపెళ్ళిన తర్వాత స్కూల్ సంబంధించిన బాధ్యతలు పిల్లల బాధ్యతలు పూర్తిగా స్కూల్ యాజమాన్యం తీసుకోవాలి. స్కూల్ యాజమాన్యం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల బాలుడు కిడ్నాప్ గురయ్యాడని చెప్పి మరో పక్క స్కూల్ యాజమాన్యాన్ని కూడా పోలీసులు అయితే మాత్రం సరైన వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మరో పక్క తన తండ్రికి సంబంధించిన ఎవరైనా శత్రువులు ఉన్నారనే కోణంలో మరో పక్క అయితే మాత్రం పోలీసులు అయితే వివరాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొత్తం కూడా పోలీసులు వాళ్ళు ఎవరు కిడ్నాపర్స్ ఎవరు ఉదయం అనే మొత్తం తుని మొత్తంలో ఉన్న సీసీ కెమెరాలని కూడా మొత్తం కూడా ట్రేసింగ్ పెట్టారు. ట్రేసింగ్ అనంతరం కూడా ఈ బాలుడిని ఎవరు తీసుకెళ్లారు అనే దాని మీద సీసీ కెమెరాలో విజువల్స్ ను బట్టి కేసుని త్వరితగతిలో పూర్తి చేస్తామని సీఏ గీతాకృష్ణ కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఈ బాలుడు కిడ్నాప్ వ్యవహారం మొత్తం కూడా కథ సుఖాంతమైందని చెప్పొచ్చు. ఓ పక్క ఈ ఏదైతే ఉందో ఓ పక్క స్కూల్ యాజమాన్యం, మరో పక్క బాలుడు బంధువులు కూడా ఉదయం నుంచి కూడా అనేక
థ్యాంక్ యూ కామేశ్వరరావు.